ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. అమరావతి ప్రాజెక్టు కేవలం ఒక రియల్ ఎస్టేట్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ మాత్రమేనని, దానికి ప్రత్యామ్నాయంగా వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ క్లస్టరే నిజమైన ప్రజా రాజధాని కాగలదని మేధావులు, ఏపీ ప్రజలు బలంగా సమర్థిస్తున్నారు. చారిత్రక, సాంస్కృతిక, ఆర్థిక పునాదులున్న ఈ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటిస్తే అమరావతిపై పెట్టే ఖర్చులో 10%తోనే ఒక అద్భుతమైన మహానగరం అందుబాటులోకి వస్తుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలుదారులను ఆకర్షించడానికి సెంటిమెంట్లను వాడటం కొత్తవి కాదు. అదే తరహాలో అమరావతి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ను నడిపించడానికి దాని చుట్టూ ఒక బలమైన సెంటిమెంట్ను సృష్టించేందుకు చంద్రబాబు అండ్కు గత 10 ఏళ్లుగా శ్రమిస్తోందనే విమర్శలున్నాయి. అయితే వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్ ప్రాంతానికి ఉన్న చారిత్రక, భావోద్వేగ నేపథ్యంతో పోలిస్తే అమరావతి సెంటిమెంట్ సముద్రంలో కాకిరెట్టతో సమానమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆచరణీయత కోణంలో చూసినా అమరావతి ప్రాజెక్టు భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద గుదిబండగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ శివరామకృష్ణన్ కమిషన్ సూచనలను చంద్రబాబు సర్కార్ పూర్తిగా పక్కన పెట్టింది. పంటలు పండే గ్రీన్ ఫీల్డ్ భూముల్లో నగర నిర్మాణం అవాంఛనీయమని కమిషన్ చేసిన హెచ్చరికల్ని ఖాతరు చేయలేదు. అంతేకాకుండా రాజధాని ఎంపికలో పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలున్నాయి. ముందుగా తన అనునాయుల చేత భూములు కొనిపించి ఆ తర్వాత ల్యాండ్ పూలింగ్ పేరుతో మిగిలిన రైతులపై ఒత్తిడి తెచ్చారని, ప్లాట్లు ఇస్తామని మోసపూరిత ఎత్తుగడలు వేశారని ప్రతిపక్షం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సింగపూర్ ప్రభుత్వ సహకారంతో ప్రపంచ స్థాయి నగరాన్ని కడతామని ప్రైవేటు కంపెనీలను రంగంలోకి దించారు. కానీ చంద్రబాబుకు సహకరించిన సింగపూర్ మాజీ మంత్రి ఈశ్వరన్ అవినీతి ఆరోపణలపై జైలు పాలయ్యారు. ఇక నిర్మాణ వ్యయం విషయానికొస్తే అమరావతిలో సెక్రటేరియట్ ఐకానిక్ భవనాల నిర్మాణానికి చదరపు అడుగుకు 19,000 రూపాయల పైచిలుకు ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. అదే ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు కేవలం 4,500 రూపాయలే ఖర్చు అవుతుంటే రాష్ట్ర ప్రభుత్వ భవనాలకు ఇంత తేడా ఎందుకు? భూమి ఉచితంగా, ఇసుక ఉచితంగా దొరికినా ఈ రేంజ్ ఖర్చు వెనక ఉన్న మర్మం ఏంటని వైఎస్ జగన్ సంధించిన ప్రశ్నలకు కూటమి సర్కార్ నుంచి ఎలాంటి స్పష్టమైన సమాధానం రావటం లేదు. రాజధాని ప్రకటించిన తర్వాత గతంలో 4 ఏళ్లు, ఇప్పుడు 2 ఏళ్లు కలిపి మొత్తం 6 ఏళ్లు కూటమి అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ తాత్కాలిక సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు, కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు తప్ప శాశ్వత నిర్మాణాలు పూర్తి కాలేదు. ఉపాధి కల్పించే కంపెనీలు రాలేదు. వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు. రైతులకు ఇచ్చిన ప్లాట్లు కూడా చెరువుల్లో, కుంటల్లో, శ్మశానాల్లో వేశారనే విమర్శలున్నాయి. ఇవన్నీ పూర్తయినా సాయంత్రం కాగానే నిర్మానుష్యమయ్యే మరో నయా రాయ్పూర్ అవుతుందే తప్ప విజయవాడ, గుంటూరు లాంటి సజీవ నగరంగా మారలేదు. మంగళగిరి, తాడేపల్లి దాటి అమరావతిలో నివసించడానికి ఉద్యోగులు కూడా మొగ్గు చూపటం లేదు. అమరావతిలో కేవలం రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, మౌలిక వసతుల కోసమే ఎకరాకు 2 కోట్ల చొప్పున మొత్తం 3 లక్షల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం డిపిఆర్లో పేర్కొంది. ఇప్పటికే 47,000 కోట్లు అప్పు చేశారు. ఈ విధంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగానే వైఎస్ జగన్ మావిగన్ క్లస్టర్ను తెరపైకి తెచ్చారు. అమరావతిపై పెట్టే ఖర్చులో కేవలం 10% పెడితే చాలు. మచిలీపట్నం పోర్టు, గన్నవరం విమానాశ్రయం, విజయవాడ, గుంటూరు రైల్వే జంక్షన్తో కూడిన ఒక అద్భుతమైన మహానగరం రాజధానిగా అందుబాటులోకి వస్తుంది. విశాఖతో పాటు ఇది రాష్ట్రానికి 2వ గ్రోత్ ఇంజిన్గా మారుతుంది. మావిగన్ క్లస్టర్ ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉంది. శాతవాహనులు, గోల్కొండ నవాబుల కాలం నాటి వర్తక కేంద్రం మచిలీపట్నం. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య, స్వాతంత్ర్య సమరయోధులు కొండా వెంకటప్పయ్య, పత్రికా సంపాదకులు ముట్నూరి కృష్ణారావు, కాశీనాథుని నాగేశ్వరరావు ఈ ప్రాంతం వారే. 3 ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్టీఆర్, భవన వెంకట్రాములను అందించిన విశ్వవిద్యాలయం ఇది. కమ్యూనిస్టు దిగ్గజాలు పుచ్చలపల్లి సుందరయ్య, చంద్ర రాజేశ్వరరావు, హేతువాది త్రిపురనేని, రైతు బాంధవుడు ఆచార్య ఇంజీరంగ వంటి మహానుభావుల కర్మభూమి ఇది. తెలుగు సినిమా పరిశ్రమకు నారు పూసింది. రఘుపతి వెంకయ్య, నాజర్ వంటి కళాకారులను అందించింది ఈ గడ్డే. గత వైభవాన్ని తలపోస్తూ సాంస్కృతిక పునరుజ్జీవానికి పిలుపునిస్తూ గేయాలు, కవితలు రాసిన కవులెందరో ఇక్కడ ఉన్నారు. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా అని పిలుపునిచ్చిన వేములపల్లి శ్రీకృష్ణ 3 సార్లు మంగళగిరి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇంతటి ఘన చరిత్ర, సంస్కృతి ఉన్న మావిగన్ సెంటిమెంట్తో అమరావతి గేటెడ్ కమ్యూనిటీ కృత్రిమ సెంటిమెంట్కు పోలికే లేదని విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.